ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి అన్ని సమస్యల కంటే ఎక్కువ తల్లి చెల్లి పూరు, అన్నా చెల్లి తల్లి కొడుకుల పూరు ప్రధాన ఘట్టంగా మారింది. దాన్ని తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అండగట్టే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ అడుగుతూ ఉండేది రెండు విషయాలు. ఒకటేమంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినారో ఆ హక్కు కోరుతా ఉన్నారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బృందము వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుక్కుంటే మంచి తెలుగుదేశం పార్టీ టీఎన్ఏకి బీటీఎన్ఏ తేడా ఏముంది? మేము మంచి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకు మంచి చేసి ఆస్తిలో సమాన హక్కు కల్పించి, నువ్వు ఆ హక్కును కాలరాస్తూ మీ చెల్లిని తల్లిని బయటికి తొప్పేసి ఆస్తులు వాళ్ళకి పంచకుండా పెడతాను. ఇంకొక చెల్లి అయితే తన తండ్రి మరణానంతరం జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు, ఎవరైతే నేరం చేస్తున్నారో నేరగాలు తప్పించుకొని అసలు దర్యాప్తు సంస్థలను కూడా పక్కదావ పట్టిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తున్నారనే ఆక్రందనే ఆమె వెలుగుతూ వస్తారు. సునీతమ్మ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, మీ తల్లి కానీ చెల్లి కానీ అడుగుతాను, ఇది మీరు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు ఆస్తులు పోగేసినట్టు దర్యాప్తు సంస్థలు వేసినప్పుడు దాంట్లో వాళ్ళ సమాధానం అడుగుతాను, దాన్ని ఎందుకు మంచివని అడుగుతాను, దానికి సమాధానం చెప్పుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి పదే నేను ఎప్పుడు కాదు, నేను ఎమ్మెల్యేగా కానప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ పదే చెప్తూనే వస్తాను. ఈయనకి కడుపు నిండింది కానీ కళ్ళు నిండదు. ఇది ఒక ధనపిశాచి. అందుకే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినాడు ఆయన అధికారం. డబ్బు పిచ్చింది. ఆ డబ్బు పిచ్చిలో భాగంగానే అధికారం అప్పచెప్తే ఒక్కసారి అనే అవకాశాన్ని నిజంగా ప్రజలు మన్నిస్తే దాన్ని ఏ రకంగా కాలు రాసినారయ్యా మీరు? ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 కోట్ల మంది మహిళల మాంగళ్యాలను తెచ్చేటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినారు. మద్యపాన నిషేధం చేస్తారని మద్యం వ్యాపారం చేసి 3,500 కోట్ల రూపాయల డబ్బుని మీరు అక్రమంగా సంపాదించినారని చెప్పి అఫీషియల్గా, అన్అఫీషియల్గా నా మాకు తెలిసి దానికి 10 టైమ్స్ 10,000 కోట్ల పైన ఉంటుంది, 3 టైమ్స్ 3,500 కోట్ల రూపాయల లూటీ చేసినారు. ఏ రకంగా 30,000 మంది మహిళల మాంగళ్యాలను తాకట్టు. మహిళల గురించి మీకున్నటువంటి ఆలోచన, కుటుంబ వ్యవస్థ మీద మీకున్నటువంటి గౌరవం మీరు ఒకసారి ఆలోచన చేస్తే అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఒక ఎంపీగా ఉంటూ ఒక మనిషి హత్య గావింపబడితే, సరే అది ఎవరు గావింపబడినారో పక్కన పెట్టేసి, అవినాష్ రెడ్డి చేసినాడా లేదు, వాళ్ళు గొడ్డలి కదిలో కొన్నారా లేదా ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒక హత్య గావింపబడినటువంటి వ్యక్తి అక్కడ హత్య గావింపబడి రక్తం మడుగులో ఉంటే రక్తపు మరగల్ని తుడి చేసి కుట్లేయించి గుండెపోటు అని చెప్పడము హత్యా నేరంలో భాగస్వామి అవునా కాదా? ఆయనకు తిరిగినట్టు వర్తిస్తుందా వర్తించదా? సాక్ష్యాధారాలు, హత్యలో సాక్ష్యాధారాలు చేరిపేసేటువంటి వ్యక్తికి ఏ ఆలోచనతో సాక్ష్యాధారాలు చేరిపేయడం ప్రయత్నం చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు, లేదు వాళ్ళ చెల్లి తల్లికి సమాధానం చెప్తే, ఆ సునీతమ్మకు సమాధానం చెప్తే నిజంగా అందరూ కూడా హర్షిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని. అంతేగాని ఆమెని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన బంగారు మంచిదైతే షరాబ్ దగ్గరికి ఎందుకు పోతుందా? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? మహిళలకు అన్యాయం జరిగితే ఏ మహిళైనా కావచ్చు,
అది మీ ఇంట్లోనా మా ఇంట్లోనా పక్కింట్లోనే ఏ మహిళలకు అన్యాయం చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటూనే వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు పట్ల ఒక పక్షపాతతోని ఎప్పుడు కూడా ప్రదర్శిస్తూనే వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అన్యాయం జరుగుతుంది, దాంట్లో తప్పేం లేదు. అయినప్పటికీ ఇది మీ కుటుంబ వ్యవహారంలో మీరు సర్ది చేసుకొని బజారుకి ఎక్కకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈక్ కానీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుగా కానీ మీకు బాధ్యత లేదా? ఏమన్నా మాట్లాడితే స్థాయి అంటారు. మీ స్థాయికి మీరందరూ మాట్లాడిన వాళ్ళందరూ అడుగుతున్నటువంటి స్థాయి మా ఇళ్ళలో అయితే జరగలే. ఇట్లా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఇంకోరు కానీ బజారు ఎక్కడ మీ ఇళ్ళలో ఎక్కుతాన్నారు. మరి మీ స్థాయి ఏదో చెప్పమని చెప్పేసి అడుగుతాను. ఇదే మీ స్థాయి? తల్లిని చెల్లిని బజార్కి ఈడ్ చేసి రోడ్డుకి ఈడ్ చేసే పరిస్థితి. ఒక అఫిడవిట్ రిలీజ్ చేస్తున్నారు, ప్రెస్ రిలీజ్ చేసి మీ తల్లిగారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి. ఇప్పటికైనా సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇంకా సూట్ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు సింహాలు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, సింహాలు పురులు. గర్జిస్తే భయపడి పారిపోగలుగుతారు. మీ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేమో పరిటాల రవి మర్డర్ అయితే హత్యగావింపబడితే సిబిఐ ఎంక్వైరీకి వేస్తానని హౌస్లో చెప్పేసి నా కొడుకు మీద కూడా అలిగేషన్స్ వస్తాయని చెప్పేసి దర్యాప్తు కోసం ఇంటికి పిలిపించుకునేవాళ్ళు సిబిఐ వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి నీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ బాబాయ్ చంపిందా అంటారు. మీ సొంత చెల్లి చేస్తాను. రాజకీయ పార్టీలు కాదు, నీకు తోడబుట్టినటువంటి చెల్లి, మీ చిన్నాయన హత్యగావింపబడినటువంటి రాజశేఖర వివేకానంద రెడ్డి గారి కూతురు నీ చెల్లి వరుస. వీళ్ళు చెప్తున్నారు మీకు రాజకీయాలు లేవు దీంట్లో. వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఈ చివరికి నీ అధికారము నువ్వు నీ డబ్బుతో నువ్వు అన్ని కొనుగోలు చేసుకోగలిగితే ఆమె పవర్ పాయింట్ పీపీటీ పెట్టేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్తోంది ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా అని చెప్పేసి డేటా మొత్తం ప్రశ్నిస్తోంది ప్రజలను అర్థం చేసుకోవాలని చెప్పేసి. నిజంగా ఆ రోజున మీరు పరిటాల రవి కేసులో కేవలం మీ మీద అభియోగాలు వస్తే ఇంటికి సిబిఐలను పిలిపించుకొని దర్యాప్తుకు సహకరిస్తున్నా అని చెప్పి బిల్డప్ ఇచ్చిండే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోజున మీ చెల్లెలు, ఇద్దరు చెల్లెళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు గాను మీ ఇంటికి పిలిపించుకోలేకపోతా ఉన్నారు? సిబిఐ దర్యాప్తు సంస్థను ఎందుకు గాను సహకరించలేకపోతున్నారు? ఎందుకు గాను మీ చిన్నాన్నను చంపించిన దాంట్లో రక్తపు మడకల్ని తుడిపించినటువంటి అవినాష్ రెడ్డి గారిని చెల్లిని కాదని చెప్పేసి వెనకేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు కల్పించబడుతున్నాయి? ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని గదిపితే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి. ఇది మీ ప్రాబ్లం. యూ హ్యావ్ వర్క్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. అందుకనే మీకు బెదురు చుట్టుకుంది, అందుకనే మీరు ఉలికిపాడుతూ ఉన్నారు, అందుకనే ఉలికిపాటు ఉంది. నిజాయితీగా ఒక మనసు ఉన్నటువంటి మనిషి ఎవరైనా స్పందించాల్సినటువంటి గుణం ఏముంటుందంటే, మన చెల్లి కాకపోయినా ఒక మహిళ తన తండ్రి హత్య గావింపబడితే అందులో లర్న్డ్ పర్సనాలిటీ, చదువుకున్నటువంటి ఆమె డాక్టర్గా ఉంది. ఆమె కేసు ఆమె వాదించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, అంతటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఒంటరి పోరాటం చేస్తుంది పట్టుదలగా. గతంలో కూడా చెప్పిన ఆమె మాకు ఆదర్శమని. ఒక కాజ్ కోసం, ఫైటింగ్ ఫర్ ఏ కాజ్. ఆమె తండ్రి ఎన్నికరాడు, ఆమె ఎన్నికల్లో పోటీ చేయలా, లేదు డబ్బు కొలవ లేదు, ఇంకొక డబ్బు గురించో ఆస్తి గురించో చేయలా. కేవలము తనకు జన్మనిచ్చినటువంటి తండ్రి హత్య గావింపబడితే ఎవరు హత్య చేసినారు, ఈ నిందితులు ఎవరు, సరైనటువంటి నిందితులు ఎవరని ఆమె పోరాడుతూ ఉంటే, నిజంగా మనసు అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆమె సహకరించాల, నువ్వు ఓన్ చేసుకోవాలని. ఇది సునీత సమస్య కాదు, ఇది నీ సమస్య. రాజకీయాలు పక్కన పెట్టైనా ఒక మనిషిగా ఆలోచన చేయాలని. రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాజకీయాల పదవులు శాశ్వతం కాదు. నాకైనా మీకైనా ఇంకొక స్థాయి వ్యక్తులకైనా మనుషులు శాశ్వతం, మనం చేసే ఆలోచనలు శాశ్వతం, మనం చేసే మంచి శాశ్వతం. మిమ్మల్ని మంచి చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.
2004లో 1,73 లక్షల రూపాయలు ఈయన ఆదాయం కింద, ఈయన ఆస్తుల కింద అఫిడవిట్లో ఫైల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2004లో ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళ ఆయన దాదాపు 1000 కోట్ల ఆస్తులు వచ్చేసాయి. వ్యాపారం చేసి సంపాదిస్తే తప్పు కాదు, సంపాదించు. ఒకవేళ వాళ్ళ ఆయన పొజిషన్ కూడా అడ్వాంటేజ్ కావచ్చు. కేవలం తండ్రి అధికారాన్ని అమ్ముకొని అడ్డగోలుగా వాడుకొని ఈ రకంగా 1000 కోట్లు పోగేసి ఆ 1000 కోట్లతో ఒక పార్టీ పెట్టి, ఒక పత్రిక పెట్టి, ఒక ఛానల్ పెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పి డబ్బుతో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఒకసారి ప్రయత్నం చేసి ఒకసారి ప్రయత్నంలో తిప్పి కొడితే మళ్ళీ రెండోసారి ప్రయత్నంలో మామూలుగా భారతీయ పౌరులకి కొంచెము ఎమోషన్స్ ఎక్కువ, బాగా వాళ్ళ బలహీనత కలుగుతున్నాం, కళ్ళబుల్లి మాట్లాడడం. ఒక్కసారి అవకాశం ఏముంటుంది. తమాషైన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఏం చేసినామంటే మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన వ్యాపారం చేసినాడు, ఇసుక వ్యాపారం చేసినాడు, మట్టి వ్యాపారం చేసినాడు. ఏమి మీకు కబ్జాలు. ఈ రోజున మీరు కబ్జా చేసినా మీ చెల్లెలు అంటే అంతయ్యా, సొంత చెల్లి ఆ ఆస్తులు కబ్జా చేసి కూర్చునేవాడిని. మీరు కబ్జాల గురించి మాట్లాడేవాళ్ళే. మీ సొంత చెల్లి ముఖ్యమంత్రి, సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు చేస్తా ఉంది. మీరు నా ఆస్తి కబ్జా చేసినారని చెప్పేసి, నా ఆస్తి నాకు ఇవ్వడం లేదని చెప్పేసి దాన్ని బలపరుస్తున్నారు మీ తల్లిగారు, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిగారు. మీరు సమాధానం చెప్పాలా ప్రజలకు. ప్రజా జీవితం ఇది, విలువలు మీకుండాలా. మీరు విలువలు ఉంటేనే ప్రజలు నమ్ముతారు. ఐరానికల్గా ఉంటే మీ స్టాండ్. ఒకసారేమో అవకాశం అని చెప్పేసి అధికారం వచ్చినాక అప్పుడేమో ప్రజలు నన్ను చూసి ఆకర్షితులైపోయినారు, ప్రజా సమ్మోహన శక్తి ఉంది, ఎన్టీ రామారావు కంటే పెద్ద ఇమేజ్ ఉంది, అందుకనే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినారు. ఆ రోజు కూడా ఈవీఎంలే 11 సీట్లు పడిపోతానే ఈవీఎంలు అంటాడు. కానీ మళ్ళీ అప్పుడప్పుడేమో అయిపోయింది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాలం అయిపోయింది, 20 నెలల్లో ప్రజలు కళ్ళబొల్లి మాటలు నమ్మి చెప్పి ఓట్లు వేసినారు అంటాడు. ఒకసారి ప్రజలు ఓట్లు వేసినాడు అంటావు, ఒకసారి ఈవీఎంలు అంటావు. ఇంతకు యాదిగారెడ్డి నువ్వే చెప్పారు స్వామి, ఈవీఎంలతో ఓడిపోయినావా? ప్రజలు ఓట్లు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చెప్పి ఓట్లు వేసింటే ఓడిపోయినావు. ఓ క్లారిటీ చెప్పుకొని అంటే నీ నోట్లో నీ అబద్ధాలు తప్పితే నిజాలు రావు. గోబెల్స్ క్యాంపెయిన్ తప్పితే వాస్తవాలు మీకు జీర్ణించుకోరు, మీరు చెప్పరు, తెలిసినా మాట్లాడరు. అందులో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరో మీకు తెలుసు, అయినా మీరు మాట్లాడరు, మీరు సహకరించరు. చెల్లెళ్ళు మాట్లాడి చెల్లెల ఆస్తులు లాక్కొని కబ్జా చేసినా వాళ్ళు రోడ్డుకి ఎక్కినా కూడా మీకు సమాధానం లేదు. అదే మీ నాయన అధికారంలో ఉంటే మాత్రము సిబిఐ వాళ్ళు మీ ఇంట్లో కూర్చోబెట్టుకుని దర్యాప్తు సహకరిస్తావు, అభియోగాలు వస్తే మాత్రమే నీ మీద. ఈ రోజున నీ చెల్లెళ్ళు అభియోగాలు చేస్తున్నారు, సొంత మీ బాబాయ్ గురించి అభియోగాలు చేస్తుంటే కూడా సహకరించాలనే ఆలోచన లేకపోగా బెదిరిస్తాను, నోరేసుకొని పడిపోతాను. ఓ పక్క ఓ పొద్దుటూరైనా మాట్లాడతాడు, ఇంకో పక్క ఇంకోరు మాట్లాడతారు, లైన్ క్రాస్ అయి మాట్లాడుతున్నారని. అంటే మీరు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం లేనప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. మీరు బలంగాణ మీద ఇప్పటికి కూడా రాజారెడ్డి రాజ్యాంగం, మీ ప్రజాస్వామ్యం మీద కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మీద కానీ మీకు నమ్మకం లేదు. అందుకనే ఎదురుదాడి చేస్తూ వ్యవస్థల్ని నమ్మక, సంస్థల్ని నమ్మకుండా మీరు చెప్పిందే వేదం, మీరు మాట్లాడిందే నిజం అన్నట్టు అబద్ధాలని నిజాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సొంత తల్లిని చెల్లిని కంటనీరు పెట్టిస్తున్నారు. ఈ భారత భూమి మీద, కర్మభూమి ఇది, ఆడవాళ్ళ కంట్లో నీళ్లు పెట్టించినటువంటి కుటుంబం ఏది బాగుపడినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీ చెల్లి, నీ తల్లి పడే బాధ నిన్ను పాతాలని తొక్కేయడం ఖాయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వాస్తవాలు ఏదో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలా. ఈ రోజున 3 మహిళలు ఒక కుటుంబంలో నుంచి వచ్చి రోడ్డెక్కి మాట్లాడుతున్నారు, ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా మీకున్నటువంటి హక్కుల్ని స్వయంగా ఒక పార్టీ అధినేత కాలరాస్తున్నాడు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాలరాస్తున్నాడంటే ఈయన గురించి భవిష్యత్తులో కూడా మీరు ఎంతగా అప్రమత్తంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీలో దీనికి
స్పందన రావాల్సినటువంటి అవసరం కానీ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం కానీ ఆసన్నమైందని చెప్పేసి మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఆ సునీతమ్మకు మా వంతుగా నైతిక మద్దతు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం.